ఏపీలో సంచలనంగా మారిన కృష్ణలంక ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సాయికృష్ణ మృతి ఆరోపణలపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. డీజీపీని పిలిపించి పవన్ కళ్యాణ్ ముందు వివరణ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పష్టమైన సంకేతాలిచ్చారు. అటు ఇప్పటికే సీఐ నాగరాజును వీఆర్కు పంపామని సీఎం డిప్యూటీ సీఎంకు వివరించారు డీజీపీ. దాదాపు 2.5 గంటల పాటు చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు కీలక అంశాలతో పాటు కృష్ణలంక వ్యవహారంపై ఇద్దరూ చర్చించారు. వీరిరువురి భేటీకి సంబంధించి అలాగే కృష్ణలంక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయంలో దాదాపు 1.5 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ మధ్య కాలంలో ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఇరువురు కూడా చర్చించారు. ఎందుకంటే చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకున్నారు. ఏదైతే వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, లాకప్ డెత్ జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగించుకొని డైరెక్ట్ గా సచివాలయానికి వచ్చారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులను పిలిపించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ సమక్షంలోనే పోలీసు ఉన్నతాధికారులు డీజీపీని పిలిపించారు. ఏడీజీ ఇంటెలిజెన్స్ ఏడీజీ కూడా హాజరయ్యారు. అదేవిధంగా విజయవాడ సిపిని కూడా పిలిపించారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే సిఐ నాగరాజుపై ఆరోపణలు రావడంతో ఆయన వీఆర్ లో పెట్టామని చెప్పడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇమీడియట్ గా సస్పెండ్ చేయమని కూడా నాగరాజుని సస్పెండ్ చేయమని కూడా పోలీసు ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఏదైతే దీని ఒక సీనియర్ ఐపీఎస్ తో దర్యాప్తు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేంద్ర లడ్డా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అంశాలకు సంబంధించి పోలీసు అధికారులను కూడా వివరణ అడిగి తెలుసుకున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశాన్ని చాలా హై ప్రియారిటీగా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సింగపూర్ పర్యటన ముగించుకొని ఆయన రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే సచివాలయానికి చేరుకున్నారు. ఇక్కడ అమరావతి సచివాలయానికి చేరుకోవడంతోనే పోలీసు ఉన్నతాధికారులందరినీ పిలిపించారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన హనుమకొండల పర్యటన ముగించుకొని కూడా డైరెక్ట్ గా ఆయన కూడా సచివాలయానికి రావడం జరిగింది. వెంటనే రావడంతో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే యువకుడు అదృశ్యం, సాయికృష్ణ అదృశ్యం అయిన ఘటన చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితులకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగింది సాయికృష్ణ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే సిఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాల్సిందే, సస్పెండ్ చేయాల్సిందని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వీఆర్ లో పెట్టామన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాల్సిందే. రాష్ట్రంలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు పోలీసులకు దురుసుగా ప్రవర్తించడానికి లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీస్ మాన్యువల్ ప్రకారం అందరూ నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అధికారుల ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాయికృష్ణ అదృశ్య ఘటనకు సంబంధించి విచారణ వీలైనంత త్వరలోనే పూర్తి చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇరువురు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ అంశం అయితే పోలీసు అధికారులు ఉన్నత స్థాయి విచారణకు అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా దర్యాప్తు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.